మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12 నుంచి 15 వరకు. విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు ముగిల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. లార్డ్ హల్లెలూయా. దేవుని బిడ్డలారు, రాజు పేరు సౌలు. రాజు అయిన సౌలుకి మరి ఆయనకి దయ్యం పట్టుంది. ఎంత ఘోరమో చూడు. రాజు అయిన సౌలు దురాత్మ ఆయనలో బలంగా ఉంది. అయితే ఆయన దగ్గర దావీదు అనేటువంటి ఒక యవనస్తుడు ఆయనకి దురాత్మ పడినప్పుడల్లా వచ్చి వీణ వాయిస్తూ ఉంటే ఆ దయ్యం పారిపోయేదంట. కాబట్టి వీణ వాయించే దాని కొరకు దావీదుని సౌలు తన దగ్గర మరి ఉంచుకున్నాడు. అయితే మనం చదివిన వాక్యాన్ని మనం గమనిస్తే 12వ వచనంలో యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. రాజు అయిన సౌలుకి భయం వచ్చింది. ఎవరిని చూసి? దావీదును చూసి. ఎందుకు భయము అనంటే, మనం ఈ దావీదును చంపాలని ఆయన ఈటి తీసుకొని ఇసిరేశాడు. ఎందుకు చంపాలనుకున్నాడు? మనం ఆ 5 వచనాల్లో 7వ వచనంలో గమనిస్తే, స్త్రీలందరూ కలిసి ఎప్పుడైతే దావీదు అజానుబాహుణ్ణి చంపేశాడో, చంపినప్పుడు స్తుతిస్తూ సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది స్తోత్రాలని వాళ్ళు స్తుతించారు. ఆ మాటలు విన్నటువంటి సౌలుకి కోపం వచ్చింది. ఒక అనామకుడికి ఏమో 10,000 స్తోత్రాలు అంటారు, నాకు మాత్రం 1000 కొలది అంటున్నారు అని చెప్పి ఆయనకి కోపం వచ్చి, కోపంలో ఈర్ష్య అనేది వచ్చేసి ఆ రోజు నుంచి ఏమి నిర్ణయించాడు? నేను చంపేయాల. ఎందుకు? నాకంటే అతన్ని ఎక్కువగా మెచ్చుకుంటున్నారు కదా, నాకంటే ఎక్కువగా అతనికి స్తోత్రాలు చెప్తున్నారు. అంటే ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడు. చాలా మంది ఈర్ష్యతో నిండిపోయే వాళ్ళు ఉంటారు. మనకన్నా ఒకరికి మెచ్చుకున్నారు అనుకోండి, తట్టుకోలేనటువంటి పరిస్థితి. మనకన్నా ఒకరికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు అనుకోండి, తట్టుకోలేరు. మనకన్నా ఎప్పుడన్నా పిల్లలు అడిగారని ఏదన్నా తినే ఇచ్చామనుకో, మాకెందుకు ఇవ్వకూడదు, మా పిల్లలు వాళ్ళ పిల్లలు లాంటి వాళ్ళు కాదా అని. ఇలాంటి మనుషులు కూడా అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి సౌలు జీవితం కూడా ఎలాంటి వాడు అంటే, దావీదు అంటే పడకుండా ఆయన మీదకి కోపం వచ్చేసింది. ఎందుకు? ఆయన్ని మెచ్చుకుంటున్నారని. మరి ఆయన దావీదును చంపాలని ఈటి విసిరాడు. 2 సార్లు దావీదు మీదకి ఈటి విసిరిన 2 సార్లు కూడా దేవుడు ఆయన్ని దావీదును తప్పించాడంట. అంటే ఈటి ఎంత దూరం నుంచి ఉంటాడంటే, దావీదు ఆ సీట్లో కూర్చొని ఉంటే సౌలు రాజు యువతల పక్క సీట్లో అంటే పక్కనే సీట్లు. ఎందుకు? ఆడు దయ్యం పోవాలంటే ఈయన వాయించాల వీణ. కాబట్టి పక్క సీట్లో ఉన్న వాడిని చంపేదానికి సౌలుకి చేతగాక 2 సార్లు విసిరి 2 సార్లు తప్పినప్పుడు మరి సౌలుకి అనిపించింది. అందుకే అక్కడ వాక్యం అంటాడు, యెహోవా తనను విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి సౌలు దావీదునకు భయపడిపోయాడు. ఒక రాజునా దావీదు అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని చూసి భయపడిపోతున్నాడు. ఎందుకు? కారణం ఏందో తెలుసా? ఆ దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, దేవుడు తోడుగా ఉన్న వాళ్ళని చూసి లోకం భయపడుతుంది, రాజులు సహితము భయపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మన మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనం కాడ మనం గమనించినట్లయితే, అక్కడ కూడా హేరోదు అనేటువంటి రాజు తన తమ్ముని భార్యను ఉంచుకొని ఉన్నాడంట. ఈ దైవజనుడైన యోహాను ఏం చేశాడు? నీవు ఇలా దుర్మార్గంగా చేయటం, నీ తమ్ముని భార్యని నువ్వు దగ్గర పెట్టుకోవటం, ఇది దుర్మార్గం అని ఆయన్ని హెచ్చరించిన దానికి రాజుకు కోపం వచ్చిందంట. కానీ అక్కడ వాక్యం 20వ వచనం,
అతని చంపింపగోరెను కాని ఆమె చేత గాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యోహాను వాళ్ళని తిట్టాడో, ఇది దుర్మార్గమైన కార్యం, ఇలా చేయకూడదు అన్నాడో, ఆమెకి కోపం వచ్చేసి రాజు చెప్పింది వాడిని వేసేయండి, దైవజనుడిని వేసేయండి అని అంటే హేరోదుకి ఏం భయము? ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు, దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని చూసి రాజు భయపడుతున్నాడు. ఇక్కడ సౌలు అనేటువంటి వ్యక్తి కూడా రాజు దావీదు అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని చూసి భయపడిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఆయన ఏం చేశాడు కాబట్టి భయపడి దావీదునకు భయపడి దావీదుని ఏం చేశాడు? 13వ వచనంలో తన దగ్గర అతన్ని ఉండనీయకుండా సహస్రాధిపతిగా దావీదుని నియమించాడు. సహస్రాధిగా నైపతి నియమించి తన నుంచి దూరం చేశాడు. తన నుంచి దూరం చేసినప్పటికీ 14వ వచనంలో అన్నాడు, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా భయపడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు పక్కనే శత్రువు ఉన్నాడు, ప్రాణం తీసేదానికి పొంచి ఉన్నాడు. అయినప్పటికీ దావీదు ఈరోజు శత్రువుని పట్టించుకోవట్లేదు, కానీ తనను ఈ స్థితిలోనికి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి చూస్తున్నాడు. తనెవరు? గొర్రెలు మేపుకునే సాధారణమైనటువంటి స్థితిలో ఉన్న తనను దైవజనుడి ద్వారా దేవుడు పంపించి అభిషేకించి రాజు అవుతామని చెప్పాడు. రాజు అవుతామని చెప్పిన తర్వాత తనని అంతఃపురానికి వచ్చేదానికి దేవుడు మార్గం తెరిచాడు. ఈరోజు సహస్రాధిపతిగా తను చేశాడు. ఇన్ని చేసిన దేవుడు నా పక్షంగా నాతో ఉన్నాడు కాబట్టి నన్ను చంపాలన్నటువంటి శత్రువు ఎంతటోడైనా దేవుడు నా పక్షంగా ఉంటే చంపుతాడా? అందుకే ధైర్యంగా ఉన్నాడు, నిబ్బరంగా ఉన్నాడు. పైపెచ్చు ఆయన చంపేదానికి ప్రయత్నించినా కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మిగులు సుబుద్ధిగా మంచి మంచి బుద్ధి గల ఇంకా మరింత వినయముతో ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు సౌలు ఆయన్ని చూసి అధికంగా భయపడిపోయాడంట. ఎందుకు? ఒక పక్క దేవుడే తోడుగా ఉంటున్నాడు, వీడు ఇంత వినయం చూస్తున్నాడంటే దేవునిలో మరింతగా ఆశీర్వాదం పెరిగిపోతుందని చూసి ఆయన భయపడిపోయాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనం దేవునిలో మనం స్థిరంగా ఉన్నప్పుడు అది శ్రమైన, కష్టమైన, బాధ అయినా, నొప్పైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్నప్పటికీ మనము దేవునిలో నమ్మకంగా ఉంటే దేవుడు మన జీవితాల్లో ఆయన ఈరోజు శ్రమగా ఉండొచ్చు, ఈరోజు ఆటంకంగా ఉండొచ్చు, ఈరోజు అభ్యంతరకరంగా ఉండొచ్చు, రేపటి దినములు తను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్లేదానికి సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకరిని ఇలాంటి లక్షణాలు అంటే ఒక పక్క శ్రమను ఎదుర్కొంటూ కూడా మరి ఎలా మరి ఓర్చుకున్న వాళ్ళని, శత్రువుల గురించి ఏమాత్రం కోపగించకుండా ఉన్నటువంటి వారిని మరొకరిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరు? యేసు ప్రభు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పక్క యేసు ప్రభువుని ఆనాడు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం గమనించినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం, వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువుని ఆ గెస్సెమనే తోటలో సైన్యం బంధించిందో, బంధించిన తర్వాత వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు? సహజంగా ఈ అరెస్ట్ చేసినప్పుడు నడిపించుకొని తీసుకెళ్తారు. ఎక్కువసార్లు కొన్నిసార్లు వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ మంది ఎక్కువ ఉన్నప్పుడు మోసుకొని వెళ్ళిపోతారు. ఈడ్చుకొని ఎడన్నా పోతారా? ఎక్కడ పోరు. ఇట్లా ఈడ్చుకొని పోయేది ఏంది? ఏదైనా బస్తాలను ఇచ్చుకోబడతారు, ఏదైనా కొయ్యల్ని ఇచ్చుకోబోతారు. యేసు ప్రభు వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఈడ్చుకొని పోతున్నారు అంటే వాళ్ళ హృదయంలో ఆయన పట్ల ఎంత ద్వేషం ఉందో, ఎంత పగుందో మనకు అర్థమైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనం మరి లూకా సువార్త 23వ అధ్యాయము
25వ వచనంలో కూడా ఆ లాస్ట్ లైన్లో పిలాతు తీర్పు తీరుస్తూ యేసును వారికి ఇష్టం వచ్చినట్లుగా చేయుటకు అప్పగించెను. యేసు ప్రభుని ఏం చేయొచ్చంట? వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఎలా అయినా హింసించవచ్చు అని పిలాతు తీర్పు తీర్చాడు. అందుకనే ఆయనకి వాళ్ళు ఎలా చేశారో తెలుసా? తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆ తల మీద రెల్లుతో అదిమి పెట్టారంట. అదివినప్పుడు ముళ్ళన్నీ కూడా తలంతా దిగబడిపోయి ఒళ్ళంతా రక్తసిక్తం అయింది. ముఖం మీద ఉమ్మి మరి పిడిగుద్దులు కొత్తున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు. ఇలాంటి తీవ్రమైనటువంటి ఆ దుర్మార్గంలో ప్రభువు నోట నుంచి ఏమొచ్చింది? నా తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సర్వలోక రక్షకుడైనటువంటి ప్రభువే అలా శత్రువులను క్షమించాడు. ఆయన బిడ్డలైనటువంటి మరి ఈరోజు దావీదు కూడా అంత భయంకరమైన పరిస్థితుల్లో అలాంటప్పుడు కూడా నమ్మకంగా దేవునిలో స్థిరంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, అంటే శ్రమలో ఉన్నప్పటికీ దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా వాళ్ళ జీవితాలని ఆశీర్వదిస్తాడు. వాళ్ళతోనే దేవుడు ఉంటాడనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇంకొక 2 మాటలు మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 10. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనకు యేసేపుని సహోదరులే అమ్మేశారు. ఎందుకు అమ్మారు? ముందు చంపాలని చూశారు, వీలు కాకపోయింది కాబట్టి ఆయన్ని అమ్మేశారు, డబ్బులకు అమ్మేశారు. డబ్బులకు అమ్మేస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి తర్వాత దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తుకిని తన ఇంటికి అంతటికి అతని అధిపతిగా నియమించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులు సహోదరులు చంపాలనుకున్నారు, వీలు కాకపోతే డబ్బులకి అమ్మేశారు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడంట. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎంతవరకు హెచ్చించబడ్డాడు? ఫరో రాజ్యం అంతటి మీదకి అధిపతిగా వచ్చాడంట. ఫరో ఇంటంతటి కూడా నాయకుడిగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఒక వ్యక్తికి శ్రమ ఉంటే ఉండొచ్చు, బాధ ఉంటే ఉండొచ్చు, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉంటే, దేవుడు ఆయన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంటే, ఈరోజు శ్రమ నుంచి అధిగమించి రేపటి దినములో ఆ ఐగుప్తు అంతటికి ఆయన నాయకుడిగా ఉన్నాడు. ఫరో ఇంటి మీద కూడా ఆయన ఆధిపత్యం ఉందంటే దేవుడు అంతగా హెచ్చించుటకు సమర్థుడు. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే హోషేయ గ్రంథం 9వ అధ్యాయంలో 12వ వచనం, నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. ఏసేపుకు శ్రమైనా దేవుడు తోడుగా ఉన్నాడు, హెచ్చించాడు, గొప్ప చేశాడు. ఇక్కడ దేవుడు అంటాడు, నేను వాళ్ళని విడిచిపెట్టేశాను. నేను వాళ్ళని ఎందుకు విడిచిపెడతాడు? లోబడకపోతే, విధేయత చూపకపోతే, చెప్పినట్లు కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తే దేవుడు విడిచిపెడతాడు. విడిచిపెట్టాను, వాళ్ళకి శ్రమ వచ్చింది. అంటే యేసేపు జీవితంలో శ్రమైనా కష్టమైనా నమ్మకంగా ఉన్నాడు. అందుకే శ్రమలో దేవుడు తోడుగా ఉండి హెచ్చించాడు. ఇక్కడ ఈ ప్రజలు ఇశ్రాయేలు జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టారు, శ్రమ వచ్చింది. ఇప్పుడు ఎవరు ఆదుకుంటారు? ఎవరు ఆదరిస్తారు? ఏమో అర్థమవుతుందా? దేవుని బిడ్డల జీవితంలో నమ్మకస్తులుగా ఉన్నప్పటికీ శ్రమ వస్తే దేవుడు వాళ్ళని ఆదుకుంటాడు, దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుణ్ణి మనం విడిచిపెట్టేసిన తర్వాత మనకు వచ్చే శ్రమలో ఎవరు తోడుగా ఉంటాడు? ఎవ్వరు ఉండరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి మన జీవితాలు పరిశీలించుకుంటే, దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు, యేసేపు పక్షంగా ఉన్నాడు.
శ్రమలో నుంచి విడిపించాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలకి కారకులుగా వాళ్ళని గొప్ప చేశాడు. ఈరోజు మనతో దేవుడు ఉన్నాడా లేడా? దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా? దేవుణ్ణి విడిచిపెట్టేసిన బ్యాచ్గా మనం ఉన్నామా? జ్ఞాపకం చేసుకొని. ఎందుకంటే ఒకవేళ ఈ భయంకరమైన దినాల్లో, సాతాను చెలరేగినటువంటి దినాల్లో, అంత్య దినాల్లో దేవుడు లేకుండా ఉంటే మన జీవితాలు ఎంత కష్టమో మనకు అక్కడ అర్థమైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలు, ఒక సందర్భంలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఆయన పిఏ అంటాడు, సార్ ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు? దేవుడు మన పక్షంగా ఉన్నాడు కదా, మీకెందుకు టెన్షన్ అంటాడు. అని అన్నప్పుడు అబ్రహాము లింకన్ అంటాడు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, బానే ఉంది, మనం ఆయన పక్షంగా ఉన్నామో లేదో. ఇప్పుడు దేవుడు తన నమ్మిన వాళ్ళ పక్షంగా ఉండే దేవుడు, మనం ఆయన పక్షంగా లేకపోతే, ఆయన మాటకు వినకపోతే ఉంటాడా? ఉండడు. ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు మూర్ఖంగా ఉన్నటువంటి ప్రజలతో దేవుడు అన్నాడు, నేను మీతో రాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మోషే బతిలాడుకొని, అయ్యా నువ్వు రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళొద్దని గోజారుకుంటే అప్పుడు దేవుడు వాళ్ళతో ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలు పరిశీలించుకుందాం. ఈ భయంకరమైన దేవుని దినాల్లో మనం దేవుడు మనతో ఉన్నాడా? మనతో ఒకవేళ లేకుండా ఉంటే మనకు ఎంత భయంకరమైన పరిస్థితో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆయన నమ్మిన వారి జీవితాల్లో నమ్మకంగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ఒకసారి జార్జ్ ముల్లర్ అనేటువంటి ఆయన 62 సంవత్సరాలప్పుడు భార్య చనిపోతుంది. 92 సంవత్సరాలప్పుడు స్టేట్మెంట్ ఇస్తాడు, నా భార్య చనిపోయింది, అంతవరకు ఆమె నాకు తోడుగా ఉండింది, ఆమె చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ప్రభువు నాతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? దరిదాపు 30 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసా? ప్రభువు నాతోనే ఉన్నాడు. కాబట్టి ఆయన మనతో ఉంటే ఏమైనా మనకు బాధ ఉంటుందా? నొచ్చుకునే పరిస్థితి వస్తుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి మనోళ్ళు కొంతమంది నాతో సువార్తకు వచ్చి మనం ఒక ఊరికి వెళ్ళాం కదా. ఊరికి వెళ్ళాము, ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు ప్రార్థన చేయమని తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళాం, ప్రహరీ తీసుకున్న లోపలికి పోయాము. దయ్యం తిట్టు పడిపోయి ఉన్నటువంటి ఆమె ఎప్పుడైతే మేము లోపలికి వెళ్ళామో పెద్దగా అరస్తా ఉంది, ఏసయ్య కాల్ చేయొద్దు అని పెద్దగా అరస్తా ఉంది. మేము కనీసం ప్రార్థన కూడా చేయలే, లోపలికి వెళ్ళాము అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనతో లేకపోతే మనం ఏమన్నా చేయగలమా? ప్రభువు లేకపోతే ఈ పరిచర్య ఉంటుందా? ప్రభువు లేకపోతే మనం క్షేమకరంగా ఉండగలమా? ఏమి ఉండలేము. అందుకని ఒక్క క్షణమైన ఆయన లేకుండా మనం ఉండలేనటువంటి పరిస్థితి. ఈ సత్యాన్ని మనకు అర్థమైతే ఆయనలో మనం దావీదు వలె, యోసేపు వలె నమ్మకంగా ఉండగలం. నిరంతరం ఆయన మనతో ఉండాలని కోరుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటగా మనం గమనిస్తున్నట్లయితే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 28, 29. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. దేవుని బిడ్డలారా, సౌలుకి దావీదు మీద పూర్తి కోపం ఉంది. ఆ కోపం ఎంత తారస్థాయికి వెళ్ళిపోయింది అని అంటే, అక్కడ వాక్యం ఏం చెప్తుంది? దావీదు మీద ఎప్పుడును విరోధంగా ఉండిపోయాడంట, ఎప్పటికీ విరోధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ మన కొందరి విషయంలో దావీదు మీద ఎలాంటి అభిప్రాయం ఉందో మనం గమనిస్తే, మనకు 18వ అధ్యాయం 1వ వచనంలో నుంచి గమనిస్తే, సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతని ప్రేమించెను.
ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడైతే సౌలు ఇంటికి వెళ్ళి సౌలుతో మాట్లాడుతున్నప్పుడే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయి, అంటే ఒకడి మీద మంచి అభిప్రాయం చెడ్డ అభిప్రాయం అనేది ఎప్పుడు వస్తుంది? చాలా రోజులు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వస్తుందా? వీడు మంచోడు వీడు చెడ్డోడు అని తీర్మానిస్తుంటాం కదా. ఇలాంటి తీర్మానాలు ఎక్కువ రోజులు కలిసిన తర్వాత వస్తుందా? తొలి పరిచయంలోనే వస్తుందా? ఇక్కడ సరే ఎవరి అభిప్రాయం అట్ట వదిలేయండి. ఇక్కడ యోనాతాను అభిప్రాయం ఏంటంటే, దావీదు ఎప్పుడొచ్చి సౌలుతో మాట్లాడుతున్నప్పుడే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందంట. కలిసిపోయింది కాబట్టి దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడంట. తన ఇంటికి తీసుకెళ్ళాడు, తన దుప్పటినిచ్చాడు, తన కత్తినిచ్చాడు, తన విల్లునిచ్చాడు, నడికట్టుని తీసి దావీదుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాళ్ళ నానేమో దావీదంటే ద్వేషము, కుమారుడికి దావీదంటే ప్రాణం. అంటే సౌలుకు మాత్రం దొరికితే చంపేయాలన్నటువంటి అంత కోపం ఉంది. యోనాతాను హృదయం ప్రాణ స్నేహితుడిగా భావించాడంట దావీదుని. ఇంకా మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే 5వ వచనంలో, తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ప్రైలాడు హల్లెలూయా. ఒక పక్క సౌలు కుమారుడైన యోనాతానికి దావీదు ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలంగా ఉన్నాడు. ఇంకా 16వ వచనం గమనిస్తే, వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండుట చేత వారు అతన్ని ప్రేమింపగా. చాలు. దావీదు జనులకు ముందుగా వస్తూ వెళ్తూ ఉన్నాడంట. వారందరూ ఆయన్ని ప్రేమించారు. అంటే ఒక పక్క సౌలు కుమారుడు దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించాడు. సౌలు యొక్క సేవకులు ఆయనంటే ఇష్టపడుతున్నారు. మరి సౌలు యొక్క ప్రజలందరూ దావీదుని ప్రేమిస్తున్నారు. ఇంకా మనం 20వ వచనం గమనిస్తే, సౌలు కుమార్తె అయిన మేకాలు కూడా దావీదంటే ప్రేమిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎంతమంది ప్రేమను పొందుకున్నటువంటి దావీదుని ఒకే ఒక్కడు ద్వేషిస్తున్నారు. ఎవరు? సౌలు. అంటే ఎంతమందిని ప్రేమ పొందుకున్నాడంటే, దావీదు మంచోడో చెడ్డోడో? ఇంతమంది మంచి అనేది ఈ ఒక్కడికి ఎందుకు వ్యతిరేకంగా ఉంది? ఈ ఒక్కడికి ఎందుకు ద్వేషంగా ఉంది? దేవుని బిడ్డలారా, సౌలు అనేది వరస్ట్ అయితేనే కదా అందరూ మంచి అని చెప్తున్నటువంటి దావీదుని వరస్ట్ అంటున్నారు. లోకంలో మనం గమనించినట్లయితే ఎంత మంచితనం ఉన్నప్పటికీ వ్యతిరేకులు లేరా? ఉంటారా లేరా? మంచి వాళ్ళు, ఎవ్వరికి హాని చేయని వాళ్ళు, ఎవరిని తిట్టిన వాళ్ళు, ఎవరిని ఏమన్నటువంటి వాళ్ళని కూడా ద్వేషించేవాళ్ళు. సాక్షాత్తు యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వస్తే యేసు ప్రభుని ఎంత ద్వేషించారు? దేవుని బిడ్డ, ఆయన ఏం చేశాడు? గుంటోడికి నడకనిచ్చాడు, గుడ్డోడికి చూపునిచ్చారు, కుష్ఠరోగులు స్వస్థపరిచారు, చనిపోయిన వారిని బ్రతికించాడు. అందుకనే మనకు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనంలో, నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించననున్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశాడంటే ఈ లోకంలో మేలు చేయుచు ఆయన మేలు చేస్తున్నాడంట. అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరుస్తున్నాడంట. ప్రజలు రోగగ్రస్తులుగా ఉంటే వాళ్ళకు స్వస్థత ఇస్తున్నాడు. సాతాను బంధకాల్లో ఉంటే వాళ్ళకి విడుదల ఇస్తున్నాడు. కానీ ఆయన మేలు చేసి ఆయన్ని ద్వేషించిన వాళ్ళు
అనేక మంది అన్నారు. అప్పుడు ఇదేమని బిడ్డారంటే ఆయనలు దేన్ని బట్టి ద్వేషించుంటారు? ఆయన దేన్ని బట్టి ఆయనకి సిలువకు అప్పగించేంత తప్పు ఆయన ఏం చేశాడు అంటే, ఒక మాట మనం గమనించినట్లయితే లాజర్ను స్వస్థపరిచిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో చనిపోయిన లాజర్ను 4వ దినంలో ఆయన అద్భుతంగా బ్రతికించిన తర్వాత మరి అక్కడ వాక్యం ఆ 47 ఆ ప్రాంతంలో అక్కడి వాక్యం ఏం చెప్తుందంటే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. 4 దినాల తర్వాత బ్రతికించాడంటే ఈయన నిజంగా దేవుడేను అనే విషయాన్ని గుర్తించి అనేక మంది విశ్వసించారంట. కొంతమంది శాస్త్రులు పరిచయాల కాడికి వెళ్తే 53వ వచనంలో మనకేమని చెప్తుంది తెలుసా? ఆ దినము నుంచి, ఏ దినము నుంచి? ఎప్పుడైతే ప్రభువు లాజర్ను 4వ దినంలో బ్రతికించాడో ఆ దినం నుంచి ఆయన్ని చంపేదానికి వాళ్ళు ప్రయత్నించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రభువు ఎవరికి హాని చేయలేం, మేలు చేసినటువంటి వారిని ఆదరించినటువంటి ప్రభువే, ఆదుకున్నటువంటి ప్రభువే. అలాంటి ప్రభువుని ఎంత ద్వేషించారు అని అంటే సిలువకు వేసి చంపేయాలన్నంతగా ద్వేషించి చివరకు వాళ్ళు అలా పూర్తి చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మదర్ తెరెసా తెలుసు కదా చాలా మందికి. మదర్ తెరెసా ఆమె ఎక్కడ జెకోస్లోవేకి అనేది ఆ దేశంలో టీచర్గా ఉన్నటువంటి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టి మన దేశానికి వచ్చి కలకటా వీధుల్లో ఆ మురికి వాడల్లో తిరుగుతూ పిల్లల్ని, దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్లుగా ఉండి విడిచిపెట్టబడిన వాళ్ళు, అనాథులు వాళ్ళు ఎంతో మంది ఆ రోడ్లమ్మడి పడి ఉండేటువంటి పిల్లలను ఒక పక్క, స్త్రీలను ఒక పక్క, కుష్ఠరోగులను ఒక పక్క, ఎంత భయంకరంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి అనాథాశ్రమాలు కట్టి వాళ్ళకి తిండి పెట్టి రోగానికి ట్రీట్మెంట్ ఇస్తే ఈ మధ్య కూడా పోరంబోకులు కొందరు ఆమెని విమర్శించారు. అంటే మంచి అనే దానికి లోకం అందరూ కూడా మంచిని గుర్తించలేరు. ఈరోజు దేవుని బిడ్డలు మరి ఆ ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే, ఉత్తర రాష్ట్రాల్లో గమనిస్తే కేవలం సువార్త మనం ఎలా సువార్త చెప్తున్నాము, కేవలం సువార్తే చెప్తున్నారు. కానీ ఈరోజు అనేకులు కొట్టబడుతున్నారు, అనేకులు చంపబడుతున్నారు. ఎందుకు? తప్పుదేం చేశారనే? ఎవరు సొత్తన్నా దోచుకున్నారా? ఎవరినైనా ఏమన్నా అన్నారా? కానీ ప్రభు ఒక మాట అంటాడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 19 నుంచి, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. చాలు. మనం ఎవరు అంట? మీరు లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది. నేను తాగుబోతాడు కూడా కూర్చొని తాగుతా ఉంటే ద్వేషిస్తాడా? రే ఈడు మా కులం కాదురా, ఈడు మా కులం, ఎవడన్నా ద్వేషిస్తాడా? వాడు సగం దాగి సగం వీడికి ఇస్తా ఉంటాడు. వాడు సగం వీడి దాగి ఒక్కొక్క దాగి ఈడి ఒక గెక్కేస్తుంటాడు. వాడు తినే నోట్లో తీసి ఈడి నోట్లో పెడతారా లేదా? ఆడ కులాలు ఏం పనిచేయవు అక్కడ. లోకం తన వారిని ప్రేమిస్తుంది. కానీ ఎందుకు మనల్ని ద్వేషిస్తుందంటే, లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అందుకే అన్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. ఎందుచేత లోకములో నుండి తన బిడ్డలను ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఏర్పరచుకున్న తన బిడ్డలను బట్టి లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. కాబట్టి ప్రజలు ద్వేషిస్తున్నారని వాళ్ళతో కలిసిపోవాలా? వాళ్ళకి ఏకీభవించాలా? లేకపోతే ప్రభువుకి ఇష్టం అని చెప్పి లోకం ద్వేషించినా ప్రభువుకి నమ్మకంగా ఉండాలా? దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11లో అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే మీరు ధన్యులు, ధన్యత మీకు. ఎందుకో తెలుసా?
మీ పరలోకములో మీ ఫలము అధికమవుతుంది కాబట్టి మీరు సంతోషించమన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇవన్నీ ప్రభువు ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా అక్షర సత్యంగా నెరవేరుతున్నాయి అంటే ప్రభువు మాటలు ఎంత జీవము కలిగినటువంటి వాయో మనకు ద్వేషిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు సౌలు దావీదుని ద్వేషిస్తున్నాడని ఎందుకు? దావీదు వచ్చి దేవుని సంబంధిగా ఉన్నాడు, దేవునికి విధేయుడిగా ఉన్నాడు, లోబడుతున్నాడు. సౌలు వచ్చి అపవాది సంబంధికుడిగా అపవాదిలో ఉంటున్నాడు. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ద్వేషిస్తాడు. అందుకు మనకు ద్వేషించేదానికి కారణం కూడా ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 43లో వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. చాలు దేవుని బిడ్డలారా, ఈ అపవాది చేత బందీలుగా ఉండేదానికి కారణం ఏంటి? అందుకన్నాడు, మీరు నా మాటలు గ్రహించటం లే. నా మాటలు మీలో గ్రహింపు లేకుండా ఉంది కాబట్టి, మీలో అవి కనుమరుగై ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేశారు? దేవుని మాటలు మనలో హృదయంలో లేకపోయినందువల్లే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధికులుగా వెళ్ళిపోయారు. అంటే దేవుని మాటలు ఒక హృదయంలో ఉంటే ఆ మాటలు మన జీవితాల్లో ఖచ్చితంగా ఫలిస్తూ ఉంటే మనం దేవుని సంబంధికులుగా ఉంటాము. అది నష్టమైన, కష్టమైన, శ్రమైన భరిస్తాము, ఓర్చుకుంటాము. ఒకవేళ ఆ మాటలు మనలో లేకుండా ఉంటే ఏంది ఎంతసేపు చెప్తున్నాడు ఈయన, వారానికి ఎన్నిసార్లు ప్రార్థనలు అవసరమా అంటాం. అనవా? అంటాం. మరి ఎందుకు? మనలో ఆయన మాటలకి స్థానం లేకపోతే అలా అంటాము. ఆ మాటలు మన హృదయంలో ఉంటే ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో ఉంటామా? ఎప్పుడెప్పుడు ఆయన మాటలు వింటామా? ఎప్పుడెప్పుడు ఆయనలో. ఇప్పుడు ఆకలి గల్లా ఓడికి 3 పూట్లే కాదు 4-5 పూట్లు కూడా తింటాడు. తిండా ఖచ్చితంగా తింటాడు. ఆకలి లేనోడికి ఆ 3 పూట్లు కూడా తినలేడు. పొద్దున్న తిన్నది అరగల. ఎంత దౌర్భాగ్యమో కదా. పొద్దున్న తిన్నది అరగలేదంటే ఇక మరలా ఆ పూటకి ఆ రోజుకి అవసరం లే. మనలో నిజంగా ఆకలి ఉంటే మనం ఎన్ని పూట్లైనా తింటాం. దేవుని వాక్యం పట్ల ఆకలి ఉంటే, దేవుని పట్ల ఆకలి ఉంటే ఎన్నిసార్లైన మందిరానికి పరిగెత్తుకొస్తాం. ముక్కుబడిగా రాం, అటెండెన్స్ కోసము రాం, ఎవరో మెచ్చుకోవాలి, లేకపోతే పోకపోతే దేవుడు ఏడన్నా మొత్తతాడేమో అనేటువంటి పరిస్థితిలో రాము మనం. ఎందుకు? మనలో నిజంగా ఆకలి ఉంది కాబట్టి, ఆకలి ఆయన సన్నిధిలో తీర్చబడుతుంది కాబట్టి ఆయన సన్నిధి. అందుకే 84వ కీర్తనలు అంటాడు. ఒకసారి చదవండి దాన్ని 2 నుంచి. మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుని మందిర ఆవరణాన్ని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లిపోతుందంట. భక్తుడి జీవితంలో అంటాడు, అయ్యా నీ మందిర ఆవరణాన్ని చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది, అది సొమ్మసిల్లిపోతుంది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరం ఆనందముతో కేకలు వేస్తుందంట. దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఆ మాటలు మన జీవితాల్లో ఉంటే మన జీవితాలు దేవుని సన్నిధి పట్ల, నేను చెప్పాను కదా, మునుపు టయానికి వచ్చి వాక్యములు కాసేపు ఉండి వెళ్ళేటువంటి వాడిని నేను. కానీ ఈరోజు అందరికన్నా ముందు మనం ఎప్పుడన్నా 1 నిమిషం ముందు తీసేయండి. ఇన్ టైంలో కరెక్ట్గా 10:30కి ఎవరన్నా వచ్చున్నామా? ఎంతమంది వచ్చున్నాం చెప్పండి? ఎందుకంటే మనం ఆ బ్యాచ్ కాదు. ఈ 2 నిమిషాల్లో ఎరగదీసేది ఏంది? 2 నిమిషాల్లో ఏంది చేసేది అంటే అది కూడా వేస్ట్ అనుకుంటున్నాం మనం. ఆ 2 నిమిషాలు వేస్ట్ కదా, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. పోతుంది, ఇంకా డ్రమ్ వినబడలేదు కదా, పాటలు కూడా వినబట్టలేదు. పాటలన్నీ అయిపోతాయి కదా.
ఆరాధన అంతా అయిపోతుంది కదా, వాక్యం ఎంత టైం ఉంది, ఎన్ని పనులు చేసుకో, ఎంత బాతకాన్ని కొట్టొచ్చు, పక్కన వాళ్ళతో ఎంత బాతకాన్ని కొట్టొచ్చు, టీవీలో ఎంతసేపు చూడొచ్చు. ఈ కాసేపట్లో మారలేదు. మనం మారేమని అనుకుంటున్నాం కానీ ఎన్ని సంవత్సరాలు వచ్చినా మనలో మార్పు రాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని సౌలు దావీదును ద్వేషిస్తున్నాడు. ఎందుకు? అపవాది చేతిలో అతను బందీగా ఉన్నాడు. అపవాది ఎలా నడుచుకోమంటే అలా నడుస్తున్నాడు. అందరికీ ఇష్టడైనటువంటి దావీదు సౌలుకు మాత్రం అతని మీద ద్వేషం, ఎప్పటికీ ద్వేషం ఉందంట, నిరంతరం ద్వేషం ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాస్తవాన్ని గ్రహింపకుండా ఉండే కళ్ళు మూతలైనటువంటి జీవితాలు ఎవరికైనా ఉన్నాయా? కళ్ళు సత్యాన్ని గ్రహించకుండా అంధకారంలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త. మనం ఎవరి చేతిలో ఉన్నామో మనం పరిశీలించుకొని సత్యాన్ని గ్రహించి జీవము గల దేవునిలో మనం నిరంతరం ఆశతో ఎదగాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాల్టేర్ అనేటువంటి ఆయన గొప్ప నాస్తికుడు, ఆయన గొప్ప ధనవంతుడు. ఆయన అన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, 25 సంవత్సరాల్లో క్రైస్తవాన్ని నామరూపం లేకుండా చేసేస్తానని చెప్పాడు. సరే, నామరూపం లేకుండా చేస్తానని ఆలోచించి బైబిల్ అన్ని తీసేస్తే వాళ్ళకి బైబిల్ లేకుండా పోద్దని చెప్పి బైబిల్ ఎన్ని అందుబాటులోకి వస్తాయో అన్ని కొని తగలబెట్టేసాడు. తర్వాత ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆయనకి. ఆ ప్రింటింగ్ ప్రెస్లో దేవునికి వ్యతిరేకంగా ఈ మాటలు రాసి పాంప్లెట్ కొట్టేసేసి మొత్తం పంచాడు, దేశమంతా పంచాడు. పంచినటువంటి ఆయన కొంతకాలాన్ని చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన ఇల్లు, ఆయన బిల్డింగు బైబిల్ను ముద్రించే ముద్రాలయంగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా కంట్రీస్కి, 3 కంట్రీస్కి ఏమో బైబిల్ని అక్కడి నుంచి సప్లై చేసేది కేంద్రంగా తయారైపోయింది. ఇంతవరకు మూసేసేవాడు ఎవళ్ళే. ఒకడు అన్నాడు, లేపేస్తాను చర్చిని అన్నాడు. ఏమంటాడన్న? లేపేస్తాడంట, యాంప్లిఫైర్ని బద్దలు చేసేస్తాడంట అని అన్నాడు. వాడు ఎప్పుడు లేచిపోయాడో నాకు తెలియదు, యాడున్నాడో కూడా తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చరిత్ర పుట్టి, క్రైస్తవం పుట్టి ఈరోజు 2000 సంవత్సరాలు దాటిపోయింది. లేపేసే మనగాడు ఎవళ్ళేడు. విధేయత చూపించి దేవుని ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, రక్షించబడిన వాళ్ళే ఉన్నారు, నమ్మకస్తులుగా దేవునిలో ఉండేవాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రతి తరంలో తయారైతుంటారు. దేవుని కార్యం ఎప్పటికీ ఉంటుంది. అతను వాల్టేర్ అనుకున్నాడు, బైబిల్స్ అంతా తగలబెట్టేస్తే ఇంకా లేకుండా పోద్ది అనుకున్నాడు. మనం పోయినసారి నేర్చుకున్నాం, 119వ కీర్తనలు అనుకుంటాను, చదవబడలేదులే. అక్కడ ఆకాశమందు దేవుడు తన వాక్యాన్ని భద్రపరిచాడంట. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం ప్రకటిస్తుందో, ఆకాశంలో భద్రపరచబడిన వాక్యం నిరంతరం తన బిడ్డలకు దాన్ని అందిస్తానే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక చివరి మాటగా చెప్పి నేను ముగించేస్తాను. 18వ అధ్యాయం, 1 సమూయేలు 18:20. తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని. చాలమ్మా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సౌలు తన కుమార్తె అయిన మీకాలు దావీదుని ప్రేమిస్తుందంట. ప్రేమిస్తే తండ్రి సంతోషించేశాడంట, పెళ్లి ఖర్చు తప్పిపోయిందని. అంతకాదు సంతోషించింది ఆయన. దేని సంతోషించాడు? తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు, కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తూ ఆమె అతనికి ఉరిగా ఉండాల. ఉరేసేదానికి తన కుమార్తె ఒక సాధనంగా ఉండాలని ఆయన కుమార్తెను ఆయన దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఏ తండ్రి అయినా తన బిడ్డలకు నష్టం రావాలని కోరుకుంటాడా? నాశనం అయిపోవాలని కోరుకుంటాడా? కానీ ఇలాంటి తండ్రులు కూడా ఉన్నారు. ప్రమోషన్ల కోసం
మరి ఉద్యోగాల కోసం రకరకాలైన హేయమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు లోకంలో అనేకులు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు కేవలం తన స్వార్థం కొరకు, తన పదవిని నిలుపుకునే దాని కొరకు ఈరోజు తన కుమార్తెను ఎరగా వేస్తున్నాడు. ఎర వేస్తాం ఎందుకు? ఎరేసి శాపని లాగేదానికి ఎరేస్తా ఉంటాం. ఈరోజు తన కుమార్తెను ఎరేస్తున్నాడు. రేపు దావీదుని బంధించి చంపేసేదానికి అవకాశం కోసం కనిపెట్టుకో ఉన్నాడు. అప్పుడే దేవుని బిడ్డలరా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు అప్పుడున్నటువంటి హేరోదు దగ్గరికి మన తూర్పు దేశాన్ని నుంచి పోయిన జ్ఞానులు వెళ్ళి, అయ్యా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయన నక్షత్రాన్ని మేము చూసాము అని అన్నప్పుడు కలవరపడి, మత్తయి సువార్తలో ఉంది, హృదయంలో కలవరపడి, కలవరం ఎందుకు వచ్చింది? తను రాజు అయితే తనకు మరలా ఇంకొక రాజు ఎవరు అంటే తనకు పోటీగా మరొక రాజు వస్తున్నాడు, ఈ రాజును లేకుండా చెయ్యాలని చెప్పి ఆలోచనతో ఆ జ్ఞానుల్ని ఆయన చూసి రండి నేను వస్తానన్నాడు. వాళ్ళు రాకుండా వెళ్ళిపోయారు. అందుకనే ఆ హేరోదు పగబట్టి 2 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ, అంటే యేసే మరి ప్రభు ఈ లోకంలో జన్మించాడు. సపోజ్ ఒక 6 నెలలు అయి ఉంటుంది అనుకో, 6 నెలలు అయి ఉంటుందా, అంతకుముందు ఒక 6 నెలలు, తర్వాత ఒక 6 నెలలు, అంటే 2 సంవత్సరాల వయసున్న బిడ్డలందరిని కూడా తన దేశంలో నుండి బిడ్డలందరినీ చంపేశాడు. కొన్ని వేల మంది మరి చిన్న బిడ్డలను చంపేశాడు. ఎందుకో తెలుసా? వాళ్ళందరిలో యేసు ప్రభుని చంపేసి ఉంటానని అనుకున్నాడు. కానీ అప్పుడే దేవుని బిడ్డలరా, అదే మనం హేరోదుకి ఈ పిచ్చి ఆలోచన వచ్చిన రోజే దేవుడు తన యేసేపుతో మాట్లాడి చంపాలని ప్రయత్నిస్తున్నాడు. యేసేపు, నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి నజరేతుకి వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, మరి ఆయన చంపాలని ప్రయత్నించింది ఎందుకు తెలుసా? ఈ రాజ్యం తనకు లేకుండా మరొకరికి కాకూడదు, సొత్తు కాకూడదని. ఒకసారి ఆయన భార్య, హేరోదు భార్య గర్భవతి అయితే గర్భాన్ని కూడా చించేశాడు. ఎందుకో తెలుసా? ఆ పుట్టబోయే బిడ్డ నా సీటుకి ఎదురు పెడతాడేమోనని. అంటే బిడ్డ కూడా తనకు ఎదురు ఉండకూడదు అనేటువంటి దుర్మార్గంతో అంత భయంకరమైన కార్యం చేశాడు మనకు. అందుకని చివరిలో ఏమైపోయాడు హేరోదు? మెంటల్ వచ్చేసి మెంటల్తో చివరికి చనిపోతాడు. దేవుని వాక్యం అంటుంది, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. నీతిమంతుడు శ్రమ పడినా, నీతిమంతుడు ఇబ్బందిలో ఉన్నా, కష్టంలో ఉన్నా, కొదువులో ఉన్నా దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళని హెచ్చించేదానికి సమర్థుడు. కానీ అన్యాయాన్ని ఆయన ఈరోజు, ఒకవేళ అన్యాయస్తుడికి ఈరోజు కొంచెం మేలు జరగచ్చేమో, కానీ రేపటి దినంలో అన్యాయం వస్తుడికి వాడు ఉండడు అని దేవుడు చాలా నొక్కి చెప్తున్నాడు. మరి మళ్ళా వెళ్దాం ఆడికి. 1 సమూయేలు 19:1. అంతట సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, ఇప్పుడు 11 చదవండి. ఉదయమున అతని చంపవలనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే కాని రేపు నీవు చంపబడదవని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకుని పారిపోయెను. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి, దేవుని బిడ్డలారా, సౌలు దావీదు విషయంలో పంచుకొని ఉన్నాడు. పంచుకొని ఉండి తన కుమారుడికి, తన ప్రజలకు ఆజ్ఞ ఇచ్చి దావీదుని చంపేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేసిన తర్వాత మరి దావీదు ఇంటికి దూతలను పంపించాడు. దావీదుని మంచంతో ఎత్తుకొని రండి అని చెప్పి. ఆ ముందు రోజు రాత్రి మేకాలు, దావీదు భార్య అయినటువంటి మేకాలు ఏం చేస్తుంది, నీవు ఈ రోజు తప్పించుకుంటే గాని నువ్వు భూమి మీద నీవు ఉండవు, కాబట్టి నువ్వు వెళ్ళిపోమని చెప్తుంది. వెళ్ళిపోమని చెప్పి ఆమె ఏం చేస్తుంది, భర్తను కిటికీ గుండా అవతలకి దించేస్తుంది. కిటికీ గుండా దించేసినప్పుడు అతడు పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఆమె ఆ మంచం మీద ఆ దేవతను యొక్క విగ్రహాన్ని పెట్టేసి తలకి ఈ గొర్రె బొచ్చుని కప్పి దుప్పటి కప్పేసింది. అంటే మనిషి ఉన్నట్లుగానే చేసిన తర్వాత సౌలు పంపినటువంటి మనుషులు వచ్చి మంచంతో ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎత్తుకొని వెళ్ళిపోయి రాజు కాడికి పోయి తీస్తే బొమ్మ ఉంటుంది ఆడ.
మొమ్మన్నప్పుడు అప్పుడు సౌలుకి కోపం వచ్చేస్తుంది. ఎవరి మీద? ఓ కూతురు మీద కోపం వచ్చేసి 17వ వచనంలో అంటాడు, పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నిలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడగగా, మీకాలు నేనెందుకు నిన్ను చంపవలను, నిన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. చాలు. రైలాడు హల్లెలూయా. సౌలు అంటున్నాడు, అమ్మా నిన్ను వాడికి పెళ్లి చేసిందే వాడిని చంపాలని, కానీ అట్లాంటిది నువ్వెందుకు వాడిని వెళ్ళేదానికి నువ్వు కారణం అయ్యావు అంటే, దావీదు అన్నాడు, నన్ను కానీ వెళ్ళనీయకపోతే నేను చంపుతాను అన్నాడు, అందుకే నేనేం చేయలేకపోయాను. అంటే మేకాలు దావీదుని ప్రేమించింది కాబట్టి భర్తను కాపాడుకుంది. కానీ దుర్మార్గుడు మాత్రం చివరి వరకు వాడు దుర్మార్గంగానే హేయ కార్యాలతోనే ముగిసిపోయాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు నీతిమంతుల పక్షంగా ఉంటాడు. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు ఏదైనా కొదువుల్లో ఉంటే, కొరతల్లో ఉంటే, సమస్యలు గుండా ఉండి ప్రభా ఏంటి పరిస్థితి అని అర్థం కాని పరిస్థితిలో ఉంటే, దేవుడు నీతిమంతుల పక్షంగా ఉన్నాడు. వాళ్ళని లేవనెత్తి వాళ్ళ జీవితాలను ఉన్నతంగా ఆశీర్వదించేదానికి ఆయన సమర్థుడు. ఈ సత్యాన్ని మనం విడిచిపెట్టకుండా ప్రభువులో నమ్మకంగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక.